ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా మీ అందరూ? చూడండి, ఉదయకాలమే లేచి లేవగానే మనం మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన. నువ్వు పడక మీద నుంచి లేచి లేవగానే మోకాళ్ళ మీద పడి, రాత్రంతా నన్ను కాపాడావు నాయన, ఈరోజంతా కూడా నన్ను కాపాడు, అన్ని విషయాల్లో తోడే ఉండమని లేచి లేవగానే నువ్వు ప్రార్థన చేయాలి. కొంతమంది లేచి వాళ్ళ పనులన్నీ చేసుకొని వాళ్ళు తీరిగ్గా బ్రష్ చేసి తీరిగ్గా స్నానం చేసి ఆ తర్వాత ఏదో చెయ్యాలి అన్నట్టుగా చేస్తూ ఉంటారు. కానీ అది కాదండి. ఉదయకాలమే లేచి లేవగానే పరమ తండ్రి అయిన ప్రభుని యేసుక్రీస్తు వైపు చూసి చేతులు జోడించి మోకరించి ఉదయాన్నే నువ్వు ప్రార్థన ప్రారంభించాలి. అలాగే చాలామంది చేస్తూ ఉంటారు ప్రార్థన, కానీ చేయాలన్నట్టుగా కాకుండా, చేసి వెళ్ళిపోదాం అన్నట్టుగా కాకుండా చేసిన ప్రార్థనను నువ్వు నమ్మాలి. తప్పకుండా ఇది నా ప్రభు నా జీవితంలో జరిగిస్తాడు, చేస్తాడు, ఇస్తాడు. ఎందుకంటే మనము నమ్మదగిన వారం కాకపోయినా ఆయన నమ్మదగినవాడు. నమ్మదగిన దేవునికి నువ్వేం చేయాలా? ప్రార్థన చేసి నమ్మాలి. ఎందుకంటే మనుషులు చెప్పి వెళ్ళిపోవచ్చు, కానీ మన ప్రభు అలా చేయడండి. చాలామంది ప్రార్థన చేస్తారండి, ప్రభువా నాకు వివాహం జరిగించు నాయన, నాకు గర్భఫలం అనుగ్రహించు నాయన, నాకు జాబ్ కావాలి ప్రభువా, నాకు మరి పలానా ఇల్లు కావాలి ప్రభువా, పలానా బైక్ కావాలి. ఏ దానికోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావో చెయ్యి, కానీ చేసిన ప్రార్థన నువ్వేం చేయాలంటే నమ్మాలి. తప్పకుండా ఇది నా జీవితంలో నాకు ప్రభు చేస్తాడని సంతోషంగా నువ్వు చేసిన ప్రార్థన ముగించి సంతోషించాలి. తప్పకుండా ఇచ్చేది కూడా, తప్పకుండా ఇది నా జీవితంలో చేస్తాడని నమ్మినప్పుడు నీ జీవితంలో అది నువ్వు పొందుతావు, నీ జీవితంలో అది అనుభవిస్తావు, నీ జీవితంలో ఆ ఆనందాన్ని ప్రత్యేకంగా నువ్వు చవి చూస్తావు. ఎందుకంటే పేతురు ఒకసారి లుద్ద అనే ప్రాంతానికి వెళ్ళాడు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 33వ వచనం. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏళ్ల నుండి మంచం పట్టిన ఐనేయ ఒక మనుషుడు చూచి, పేతురు, ఐనేయ, యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరుచుచున్నాడు, ఈ మాట చెప్పేశాడండి. వెంటనే ఆయన పక్షవాయువు కలిగి 8 ఏళ్ల నుండి మంచం పట్టి ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి యేసు క్రీస్తు నిన్ను బాగు చేయబోతున్నాడు. ఎలా చెప్పగలిగాడు? పేతురు గారికి తెలుసు తన దేవుడు ఎంత శక్తిమంతుడు, ఏం చేయబోతున్నాడు. నేను మాట చెప్పానే, చేస్తాడో లేదో, అమ్మో ఇంతమంది ముందర నాకు పరువు పోతుందేమో అని అనుకోలేదండి. ఎంత ధైర్యంగా ఆ మాట చెప్పాడంటే తన దేవుని శక్తి సామర్థ్యాలు పేతురు గారికి తెలుసు కాబట్టి ధైర్యంగా ఆ మాట చెప్పేశాడు. వెంటనే ఆ మనుషుడు తన పరుపెత్తుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. స్వస్థత, అద్భుతం, విడుదల ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు నమ్మినప్పుడు ఆ ప్రార్థన ప్రభావాన్ని, ప్రార్థన ఫలితాన్ని తప్పకుండా నువ్వు చూస్తావు.